Hello guys, welcome back to our channel Shravan Official. ఇవాళ బ్లాగ్ వచ్చేసిందంటే ఏంట్రా బ్లాగ్? ఫ్రాంక్ వీడియో. ఎవరితో చేస్తున్నాం మనం ఫ్రాంక్ వీడియో? మన నాయకంతో సైకిల్ నాయకంతో ప్రైజ్ అంతో. ఏంటి షాక్ అయ్యావా? మేము చేద్దాం నాయకాన్ని చేసి సంతోషాడు ఇట్లా లేచిపోయినరా పెళ్లి చేసుకుంటూ పిఎస్లు ఉన్నాము అని చెప్తాము. వాడు పిఎస్లు అడిగితే మనకు ఆల్రెడీ ఒకటి ఏమంటారు పిఎస్ పోయినప్పుడు ఒకటి ఉంది, స్నాప్ ఉంది. ఆ స్నాప్ పెడదాము, వాని రియాక్షన్ ఎట్లుందో ఏందో చూద్దాము. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా వీడియో? ఓకే స్టార్ట్. కాలేజ్లోనా? ఏం చేస్తున్నావు? ఫోన్ చేసేలేవు డైలీ? బిజీ ఉంటున్నారు ఇక్కడ, ఎగ్జామ్లు అయితేనే. నీకు షాకింగ్ న్యూస్ చెప్పాలా? ఏంటి షాక్ అయ్యావా? సంతోషాడు పెళ్లి చేసుకుందా. నమ్మేందుకురా? నిజంరా? కావాలంటే వన్ ఫోన్ చేయి, వన్ ఫోన్ చేసి అడుగు. అడుగు పిఎస్ నుండు. పిఎస్ A few moments later. అరే జోకెళ్ళి చెప్తారా నీకు? నాకు ఏం పని పడలేదారా? ఏ లేదురా, నిజంగానే రా సార్ పెళ్లి చేసుకుండు. అరే లైన్లో ఉంటా పెడుతున్నా ఒకటి. ఏమన్నా నిజంగా నమ్మతలే సార్, అబద్ధం ఎందుకు చెప్తే? ఒక్కటే నిమిషం చూడు. నమ్మేస్తారు రైడు. స్నాప్ పెట్టిన అంతకు ముందుకు ఇది ఇన్స్టాలో స్టోరీ పెట్టినా చెప్పురా. అరే నిజంగా రా సాయి, అరే ఎందుకు ఈ ఫోటో ఏమైందిరా? ఈ ఫోటోకి ఏమైందిరా? అరే స్క్రీన్ షాట్ కొడితే నీకు ఇంత క్లారిటీ ఎందుకు వస్తుందిరా ఫోటో? సరే నేను పెట్టిన దానికి నువ్వు పెట్టిన దానికి స్క్రీన్ షాట్ పెట్టు. అరే పోనీరా, మ్యాటర్ అది కాదు. ఇప్పుడు ఏం చేయమంటు నాకు అర్థం అవుతలేవాడు. అది మూలకు గుస్తురు వాళ్ళిద్దరు, వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ అయ్యోళ్ళు ఏమంటలేరు, సప్పుడు కాకుంటారు. అరే ఏ పని మీద ఎందుకు పోతారా? కరెక్ట్ చెప్తున్నారా? ఏమో రా సరే నమ్మితే నమ్మని లేవట్లేదు అని కొంచెం పని ఉంది. సరే పని ఉందిరా, పోలీసులు తెలుసు. మా వాళ్ళు పిఎస్లు ఉన్నట్టు చూడు ఎట్లా ఎడిట్ చేసినాను. పాతది ఇది మెసేజ్ వచ్చింది. ఆ పేపర్స్ ఏందిరా? 20 minutes later. ఓ తీసుకొచ్చినా నీకు నువ్వు బాగానే ఫోన్ చేసి టైంలో, ఈ టైంలో బాగానే ఫోన్ చేసిండు. వదిలేసి నీకు నీకు కొడిపోయాడు. నిజంగానా? వద్దని చెప్తా. పెళ్లి చేసుకుని వచ్చిండు శ్రావణ్ గారు అమ్మని తీసుకురాని పోయాడు. ఏ అమ్మ నీతో ఎందుకు అనుకుంటారా? నేను చేస్తాను, నేను పోలీస్ స్టేషన్లో తర్వాత చేస్తాను. పిఎస్లేరా ఫోన్ చేసినావు 2 సార్లు, మళ్ళీ ఆయన ఫోన్ ఫోన్ చేసినావు. ఆయన ఫోన్ ఎంజేజన్ దగ్గర ఉండే. హలో ఏదైనా ఫోన్ చేసినావా? ఏమైతే లంగా పని చేసిన మన ఒకటి. వస్తావా పిఎస్కి? అర్థం కాలే. అవునా? సరే సరే ఏం కాలే, మనోడు లేచిపోయి పెళ్లి చేసుకోడు. మన క్లాస్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మనోడిని పిఎస్లో కూర్చోబెట్టారు. ఇన్ఫోన్ గురించి మా దగ్గర నుండి ఫోన్ చదవండి. ఎందుకంటే లేచిపోయి పెళ్లి చేసుకుంది కదా.
వాళ్ళ అయ్యా కంప్లైంట్ ఇచ్చిండు, కూర్చుని లోపల అని ఫోన్ గుంజుకున్నా, ఫోన్ సేఫ్టీ పెట్టుకున్నా. ఈ ఫోన్ వీళ్ళ దగ్గర ఉండే తిరుగున్నా పిల్లలు లేదా తీసుకుపోయిండ్రు, అలాగే తీసుకుపోయిండు. కంప్లైంట్ రాసిపోయారు పేరెంట్స్ వాళ్ళు. ఏ గీని ఉంటుంది మాకు కూడా అంత చెప్పలేదు, అంత మాకేం చెప్పలేదు. చూస్తేనేమో గీ దాకా వచ్చింది కథ. నేను ఎన్టీఆర్ గారు శ్రావణ్ గారు ఎప్పుడో బయటికి పోయిండు అంతే. వస్తావా మరి? గంట అవుతుంది, అయినా చూస్తున్నాము. ఏమంటలే వాళ్ళు గట్టి కూర్చున్నారు. సంతోషాలు అమ్మ నాయన కూడా వచ్చిండు. వాళ్ళ ఎట్టి పరిస్థితిలో కంప్లైంట్ ఎవరు తీసుకోమంటుండ్రు. అమ్మాయి కూడా అప్పటిదాకా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది. సరే వస్తే రా మరి. సరే గాయస్ చూసిరా అట్లాంటి మా దోస్తాను, స్కూల్ ఉన్న దోస్తాని మోటార్ దోస్తాను బ్రో. ఎప్పుడు నమ్మో దోస్తాను నమ్మినా ఒక మూట ఓడిచిపోతాం. చట్నీ నాకండి చాలా మంచిది. ఈ దొంగ పూకోరు చట్నీ నాకండి బ్రో చాలా మంచిది. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा काढ. ఎందుకు వచ్చిందా నీకు ఇక్కడికి? మంద అవుతున్నాం మనం ఫ్రాంక్ ఇదంతా. మా నాయకాన్ని ఫోన్ చేయదా ఇప్పుడు? అరే నాయకాన్ని ఫోన్ చేయరా. ఎందుకు నాయక్ హరీష్ సంతోషాలు వచ్చిండ్రా మాట్లాడతావారా? మన పిఎస్ వెళ్ళాము ఒకసారి అని చెప్పొద్దు. టైం పడితే ఆఫీస్ నుంచి వస్తున్నాను ఇప్పుడు. కాదు అక్క వెళ్ళినా పేస్ కూతురా. హలో సంతోష్ నేను రా మహేష్. ఫోన్ ఇంతియాజ్ దగ్గర ఉండే ఫోన్ చేసిన కదా దీనికి. అదే సంతోష్ అని కూర్చోబెట్టిరు అట్లా పిఎస్ లా ఎల్బినర్. చెప్తానా मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा मस्त शेड्स नाही राणीला సంతోష్ వస్తున్నారు ఫోన్ మాట్లాడు. ఒకేషన్ ఏంద్ర అప్పుడు వదిలేసిండు. ఏమో నంజే వరకు గుద్ద వాళ్ళ మాట్లాడారు. శ్రవణ్ అరే శ్రవణ్ రెడ్డి పోయినా. అరే శ్రవణ్ కరకరా టెన్షన్ పడుతుంది. అరే అందరికి ఎందుకు చెప్తున్నావు? నేను మాట్లాడు. అరే శ్రవణ్ గారిని పిలుపు ఫస్ట్. శ్రవణ్ అరే బాను శ్రవణ్ గారిని పిలుపు. హలో 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 సంతోష్ నాయక్. నాయక్ చెప్పరా. అరే అరే మళ్ళీ చేస్తా సార్ నేను పేసున్నా. నిజంగా సరే సరే చేస్తా ఏమో నన్ను లోపల కూర్చోడతారేమో అనుకుంటా. ఎందుకురా? అరే దాన్ని తీసుకొని వచ్చినారా పోయి. అదేంద్రా? అది రీసెంట్ గా అలా ఒక్క నిమిషం సార్ చిన్న ఫోన్ మా ఇంట్లో మాట్లాడాల్సి వస్తుంది. ఒక 2 minutes సార్ ప్లీజ్ సార్. సార్ అది కదా సార్, అది సార్ ఏం లేదు సార్. అకౌంట్లో ఏమైనా పైసలు ఉన్నాయి? కుక్కల దగ్గర పైసలు లేవంటారు. ఆయన నా ఇజ్జత్ దేనికి వచ్చి వీళ్ళు నిజంగా వచ్చింది ఎక్కువ రా బాయ్. పైసలు ఏందిరా ఇప్పుడు పైసలు చేసుకున్నారా బాయ్? ఓటు చెప్పి చేసుకున్నారా? ఫోన్ చేసి రామంటే ఎట్లా సార్ రా? అరే సాయి పిచ్చోలా ఏ నా సుల్లే ఉర్రకు నువ్వు వీడికి వచ్చి హలో. అరే సాయి నువ్వు ఎన్నోరా? అరే నువ్వు హాస్టల్లో ఉన్నావు సార్. వీళ్ళు అన్ని వరకు మొట్ట కొడుతారు రా సార్. డీలో కూర్చో పెడుతురు వీళ్ళు. అరే లంచ్ వరకు అది అరే అది ఈడికి దాకా వచ్చినాక పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకున్నా అంటే వాళ్ళ అమ్మ సైడ్ పోతుందిరా. ఉల్టా సీదా మాట్లాడుతుంది. చాలా అయినా తీసుకోపోయిందని చెప్తుంది. అదేమో ఇంతసేపు నిన్న నైట్ గుద్దల్దాం చూసి ఇంట్లో దొరికినా అది ఇది అని చెప్పి నన్ను తీసుకోపోయాను. నైట్ బయటకు వస్తే నేను ఓన్ చెప్పకుండా తీసుకోపోయినా. 10,000 ఉండే చేద్దా తీసుకోపోయినా గుడ్ల చేద్దా. ఇప్పుడు తారగడ దింపారు తెంగింది నాకు అవసరం లేదని. बाय टाटा गुड बाय गया. భయమవుతుందిరా ఇలా అన్ని నన్ను శ్రవణ్ గారు తీసుకొస్తాడని శ్రవణ్ గారిని ఫోన్ చేస్తే శ్రవణ్ గారు కూడా తీసుకొస్తలేడు రా బయటికి. ఆడు ఫోన్ చేయరా సాన్ గారికి అంటే సపోర్ట్ చేస్తలేరు. అరే నేను శ్రవణ్ గారికి ఎందుకు ఫోన్ చేసినా ఊట్ల పని చేస్తాడు కదా బయటకు తీసుకొస్తాడేమో అన్నారని చెప్తే మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అరే
ఉండుర్రు అంటే ఇక్కడ తెంగేస్తుర్రు వీళ్ళు సాయిలు నిష్పత్తి తెంగేస్తారు సాయిలు. అందుకే ఎంతసేపు ఉన్నాం కదా మీ అమ్మ వాళ్ళని తీసుకొచ్చి మేము ఓర్రా. అరే సాయి నాకు అయితలే సాయి ప్లే. అరే సాయి నువ్వు రారా రే, నాకు నమ్మకం లేదు రే. భయం అవుతుందిరా సాయి నాకు. నా జీవితంలో ఇంకోసారి ఎప్పుడు ఆయన. అరే సాయి ఏమైంది తెలుసారా, ముడల్లో ఇంకోసారి చేయొద్దురా సాయి. ఎవరు నమ్మరా నేను. 6 నెలలు జైలు అంట. అరే భయం పెట్టి అరే భయపెట్టి సాయి మాట్లాడు. ఆ పిల్లని తీసుకొని పోయారు, మళ్ళీ ఆ పిల్లని తీసుకొని పోయినారు వాళ్ళ అమ్మ నాన్నలు. ఇంకా 6 నెలలు జైలు అని చెప్పి నువ్వు పోలీసులు. అందుకే పిల్లంటే అరే పని చేస్తాడో తెలియదురా కోర్టులో. ఇంకోసారి సాయి ఇప్పుడు ఆయన గుర్తుపెట్టుకోను. అవసరం ఉన్నావు ఇలా ఫోన్ చేసినా ముడ్డ ఉడిపేస్తారు. అవసరం ఏ ఇలా చూడుతున్నాడు కుడిపేస్తాం మేడం అంతే. ఓన్ చెప్పి మంచి పని చేసినావా? మంచి పని అంటే ఏంట్రా తీసుకో ఉద్యోగం. నైట్ నీ అమ్మ నీకు ఫోన్ చేసి నువ్వు ఆ రోడ్డు మీద నుంచి అంటే నువ్వు ఓకుని ఉంటావా? అరే సాయి ఊర్రా నాన్న తప్ప అంటారా ఇంద్రేలు బతుకుంది. ఇప్పుడు మళ్ళీ ఉంటుంది మాట్లాడుతుంది. మమ్మల్ని కాదని పోయిండు. అవన్నీ పెట్టుకుంటున్నా అరాబాయ్ అన్ని సాత్ ఇచ్చినాక మనం ఎప్పుకోర్రా. రోజు ఫోన్ మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నా. రికార్డు పెట్టలే సాయి అవన్నీ ఎందుకు పెట్టుకుంటా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు ఫ్రెండ్ అంటుంది. క్యాజువల్ గా నార్మల్ గా ఫోన్ చేసాను సార్, క్యాజువల్ గా ఫ్రెండ్స్ నార్మల్ గా ఫోన్ చేస్తున్నాం మాట్లాడుకుంటాం అంతే అది అంటుంది. కాదు ఇంకేమంటుంది తెలుసా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అన్నాడు అందుకే పెళ్లి చేసుకున్నా సార్ అన్ని అదే మాట అన్ని చెప్పింది అదే. ఇప్పుడు నా మీద నొప్పి పడదెంగింది అది. మా జాగ్లో కూడా పిఎస్ లో చెప్తాడా సాయను ఏంద్రా సాయను గిట ఎవరు. అరే 10 ఫోన్ చేసినట. అరే ఆనంద అమ్మంట జర పైసలు అయిపోయిరా సాయి జరా ఇలా చూడలో అరే సాయి ఒక్క 10,000 చెప్పిరా కానిస్టేబుల్ గానే మాట్లాడుకుందాం సార్. మాట్లాడతాం మనిషి సార్ చెప్పినా సార్ జర పైసలు ఇస్తాను సార్ లంజోట్లో ఎవరు సప్లై చేశారు కదా సార్. ఇలా లంజోని జైలు పంపిస్తారు అనిపిస్తున్నాను. నా జీవితం అంతా ఖరాబ్ చేసేది అన్నది. ఓరి అమ్మ ఇదిరా మనకేందంటే నన్ను వదిలేసారా సార్ ఇట్లా. అరే నన్ను జైలు పంపిస్తారా నీకు అర్థమైతే లేదురా. ఎవరు వచ్చారా ఎవరు వస్తారు? సరే రే నాకు అరే నేను సార్ పిలుస్తున్నాను సరే నన్ను లోపడిపోతున్నా. హలో జోక్ ఎందుకు ఇస్తారా? ఏమన్నా అవసరమా? ఏ లేదు లేదు నిజంగానే కానీ నాకు అక్కడ ఒక 20,000 ఉన్నాయి. ఆడేమో పోలీసుల 50,000 అడుగుతున్నావు బెయిల్కే. పోలీసు వాళ్ళకి బెయిల్కి 50,000. 20,000 నేను అవుతానా? మహేష్ ఒక 10 ఉన్నాయి రా అన్నాడు. ఇస్తలే రా అన్నాడు. సరే వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళిపోయారు. ఏమన్నాడు ఆగనే అంటుంది. ఏం చేయమంటావు చెప్పు. పిఎస్ బయట ఉన్నాం. భూపాలన్నకి వాడే మాట్లాడాను అప్పుడు పొద్దుగాలనే. ఇంకా మాట్లాడిన భూపాలన్న తెలిసే తెలియదు. ఇప్పుడు నాకు మొగ్గలు అయిపోయేదాకా తెలియదు వాడు. వాళ్ళు ఏమో కిడ్నాప్ కేసులలో వాళ్ళు ఎక్కిస్తా అంటారు. ఏమో రాయి పప్పు గాడు. ఏం చేయమంటావు? ఏం చేయమంటారా? ఏం చేద్దామంటే ఇంకేమైతుందిరా ఇప్పుడు పోలీసు వాళ్ళు నీకు కూడా తెలియదు. పోలీసు వాళ్ళు నేను సెట్ చేస్తారా? సెట్ చేయడానికి ఏం లేదు, ల్యాండ్ పట్టుకొని వస్తా. అదే బెయిల్ పిటిషన్ అప్లై చేపిస్తున్నా ఇప్పుడే. అదే లెటర్ ఎలాగ రాయలే శుభ లెటర్ రాస్తుండే. అదే లెటర్ రాసిన వాడే. మళ్ళీ మిస్టేక్స్ అవుతాయి కానీ ఆ లెటర్ రాయరా లాయర్ వస్తున్నాడు అని చెప్పిన. లాయర్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మనకి. తెలిసిన వాళ్ళు ఉంటారు అంతేగా, వాళ్ళతో మాట్లాడుతుందామని. సరే మరా
సరే మన అవసరం ఉంటే ఫోన్ చేయి. 5,000 వేపియచ్చుగా. చూస్తా. ఎంతసేపటి చెప్తా? ఎంతసేపటి చెప్తావు? అడుగుతే ఇంట్లోనే అడగాలరా. మమ్మీకి చెప్పినా కొంపదీసి చెప్పలే. చెప్పకు పుట్టినది అంతా ఫ్రాంక్ వీడియో. పెంచినాడవా? ఏం కాదు మరడేది ఇట్లా చేసి పిచ్చిపోతాను నేను. నమ్మినవా? ఫస్ట్ నమ్మలేరా, ఇప్పుడు సంతోష్ గారు మాట్లాడినాక నమ్మినా అంతే. మొత్తం మన స్ట్రాంగ్ క్లియర్ అవుతుందంట. చేద్దాం నాగం చేద్దాం రా మస్తు అవుతుందని చేయకని చేద్దామని చేసేది. అదే ఫస్ట్ అన్నప్పుడు నాకు అప్పుడే అర్థమైంది ఆ ఫోటో అంతా. సంతోష్ గారు అలా మాట్లాడేసరికి అదేంది మనం నిజాన్ని చేసి ప్రణీత్ గారు ఫోన్ చేసిండు. ఆడు ఏం అంటుండు అంటుండు ఎవరు నమ్మోతురా దోస్తులు ఎవరు నమ్మోతురా అంటుండు. వీడియో చెప్తున్నాడు, బ్లాగ్ చేస్తున్నాము. మేమే వీడియో చేస్తున్నాం ఇప్పుడు. వీడియో చేస్తున్నాం రా. మా బిల్డింగ్ మీద కూర్చున్నాం వీడియో చేస్తున్నాము. ఆడు బాగా ఫోన్ చేసిన నేను ఫోన్ చేసినానికి అరే ఏంద్ర మనల్ని ఏమంటారు నిజమేనా అంటే చెప్పేసినాం ఫ్రాంక్ అని చెప్పినాం. పానీపూరి అంటున్నాడు. అండి వేసింది అలగాడు. చెప్పు నాకు గారు నమ్మేసిందంట నువ్వు మాట్లాడంగలికి. అరే పిచ్చుకోగా గలీజా మాట్లాడకరా. అలా చేసినావా? ఇంకొకసారి నమ్మకాన్ని నా శివసేన. హాయ్ గైస్, మా వాళ్ళు అందరూ నమ్మేసారు. లేదు గైస్, మా ఫ్రెండ్స్ కి ఎవరికి నాకే లేదు అనుకోండి. మాట్లాడుతుండ్రా సంతోష్ గారు మాట్లాడంగా అంత ఫీల్ అయిపోయినావు నువ్వు. ఐ లవ్ యూ చెప్పు మామ. ఐ లవ్ యూ మామ. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నా కోసం అంటే యాక్చువల్లీ స్టంట్ ఏంటంటే ఇంగ్లీష్ నాకెంత నాకు సాత్ ఇస్తున్నా ఫోన్ కంటెంట్ మామ. ఇది నన్ను నమ్ముతురా నమ్ముతలేరా అని. అంటే పైసల కోసం అయితే మీరు హోరా ఎంకలు పోతురు కానీ మామ ఇది మరీ టూ మచ్. అరే 10,000 అరే 10,000 అరేంజ్ చేయలేవు. 60 నువ్వు సిబిఐటి కాలేజ్ అవి నువ్వు మమ్మీకి అడుగుతాన్నావా? ఇంట్లోకి చెప్తారా మామకి వస్తుంది ఎప్పుడైనా అయినా కాదు వాడు. అరే సాయి మమ్మీ చెప్పినవారా అంటే చెప్పలేదురా, చెప్పి మమ్మీ కన్నా తీసుకుంటారా అంటే చెప్పకు మళ్ళా ఇదంతా ఫ్రాంక్ వీడియో అనగానే వీళ్ళంతా అమ్మా సమనారింటికి వచ్చినాం లేక కలిసినాం. అదంటేనే ఏమో దావత్ కొత్తుండే గోవా దాంట్లో ఏం చేస్తుండే. అవునా నువ్వు 60 పైసలు పడ్డాక చెప్పాలి కానీ పైసలు వస్తుంది చెప్తున్నారా మీరు? మళ్ళీ మీ మమ్మీ ఫోన్ చేస్తే మళ్ళీ అబ్బాయికి చేస్తారు. మా అమ్మ దగ్గర ఫోన్ కాదు అలా మీ మమ్మీ ఫోన్ చేస్తారా సాయి? మా మమ్మీ ఫోన్ చేస్తే నేను మాట్లాడుతున్నా. అవునా అండి నువ్వు కూర్చున్నావు వచ్చినాక ఫోన్ చేస్తా అని చెప్తా. ఫోన్ వస్తున్నాడు నాకు 1 నిమిషం మళ్ళీ చేస్తా. అదేదో మళ్ళా. హలో తిన్నావారా? ఒక్క నిమిషం చెప్పు. గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. చెప్పురా. అవర్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ కొనండి, షేర్ చేయండి. అవునరా వీడియోనే పెడుతున్నారా మహేష్ ఫోన్ లో. అరే ఇలా కట్ చేయకుండా ఇలా కట్ చేసిన